వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో గుప్త అనంతర యుగం గురించి మాట్లాడుకుందాము. గుప్తుల పతనం తర్వాత బలమైన రాజ్యాలు అనేవి ఏర్పడలేదు. ఈ యొక్క ప్రాంతంలో అనేక చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. అందుకే దీన్ని గుప్త అనంతర యుగం అంటున్నాం. ఇందులో ప్రధానమైన రాజ్యం వచ్చేసి పుష్యభూతి వంశము. పుష్యభూతి వంశము. గుప్తుల పతనాంతరం చాలా సామంత రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా మారాయి. వల్లభి రాజధానిగా మైత్రకులు, కనోజ్ రాజధానిగా మౌకరి వంశస్థులు, స్థానేశ్వరం రాజధానిగా పుష్యభూతి వంశస్థులు తమ పాలనని ఉత్తర భారతదేశంలో కొనసాగించారు. బాదామి రాజధానిగా చాళుక్యులు, కంచి రాజధానిగా పల్లవులు దక్షిణ భారతదేశంలో పాలన కొనసాగించారు. మనకి ఈ పిక్చర్ చూసినట్లయితే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఉత్తర భారతదేశంలో ఒక పర్ఫెక్ట్ రాజ్యం అనేది లేదు. గుజరాత్ చూడండి, గుజరాత్ చూసినట్లయితే మైత్రకాసు పరిపాలించారు గుజరాత్ ప్రాంతాన్ని మైత్రకులు. హర్యానా ప్రాంతాన్ని మనకి పుష్యభూతి వంశం, కనోజ్ ఉత్తరప్రదేశ్ మౌకరీలు, లేటర్ గుప్తాసు, వర్మాసు వీళ్ళంతా కూడా మనకి ఈ యొక్క రాజ్యంలో పరిపాలించడం జరిగిందనమాట. ఇందులో మనకు బలమైన రాజ్యంగా ఏర్పడింది పుష్యభూతి వంశము. ఉత్తర భారతదేశంలో ఏర్పడిన అనేక చిన్న చిన్న రాజ్యాలని విలీనం చేసుకొని ఒక బలమైన రాజ్యంగా మారింది పుష్యభూతి వంశము. ఈ యొక్క బాణుని హర్ష చరిత్ర ప్రకారము మహారాజా పుష్యభూతి వంశం యొక్క మూల పురుషుడు. మహారాజా పుష్యభూతి అనే వ్యక్తి మూల పురుషుడు. హర్షుడు తన శాసనాల్లో నరవర్ధన నుండి వంశవృక్షంను పేర్కొన్నాడు. హర్షుడి శాసనాలు చూసినట్లయితే మధుబన్ శాసనము, బాన్సీకేరా శాసనము, ఈ శాసనాల్లో నరవర్ధన నుండి అంటే తనకు తెలిసిన ప్రకారం మాత్రమే రాయడం జరిగింది. స్థానేశ్వరంలో నరవర్ధన పాలన ప్రారంభించాడు. స్థానేశ్వరంలో శాసనాలు శ్రీకంఠ దేశం అని పిలిచారు. మనకి హర్యానా ప్రాంతము లేదా స్థానేశ్వరం ప్రాంతాన్ని ఏమన్నారు? శ్రీకంఠ దేశం అన్నారు. మహారాజా పుష్యభూతి శివభక్తుడు. ఇతడు మొదటివాడు కాబట్టి పుష్యభూతి వంశం అన్నారు. అయితే చాలా కాలం పాటు ఈ పుష్యభూతి వంశాన్ని వర్ధన వంశం అని కూడా పిలవడం జరిగింది. వర్ధన అనే పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే అనేక మంది రాజుల యొక్క పేరు చివరిలో వర్ధన ఉంది. నరవర్ధన, ఆదిత్యవర్ధన, ప్రభాకరవర్ధన, రాజ్యవర్ధన, హర్షవర్ధన. సో అందుకే వర్ధన రాజ్యం అన్నారు. కానీ మహారాజా పుష్యభూతితో స్టార్ట్ అయింది కాబట్టి పుష్యభూతి వంశం అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. ఈ మహారాజా పుష్యభూతి స్థానేశ్వరం కేంద్రంగా పరిపాలన స్టార్ట్ చేశాడు. మహారాజా పుష్యభూతి శివభక్తుడిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నరవర్ధన తర్వాత నరవర్ధనుడి మనవడు ఆదిత్యవర్ధనుడు. ఈ ఆదిత్యవర్ధనుడు దామోదర గుప్తుని యొక్క కుమార్తె అయిన మహాసేన గుప్తని వివాహం చేసుకున్నాడు. ఈ వంశంలో మొదటి గొప్ప రాజు ప్రభాకరవర్ధనుడు. ఈయన మహారాజాదిరాజా పరమ భట్టారిక అనే బిరుదులని ధరించడం జరిగింది. ఈయనకు రాజ్యశ్రీ అనే కుమార్తె, రాజ్యవర్ధన మరియు హర్షవర్ధన అనే కుమారులు కలలు. కుమార్తె రాజ్యశ్రీని మౌకరి వంశం చెందినటువంటి గృహవర్మకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. మనకి గుప్తుల పతనం తర్వాత కూడా భారతదేశం పైన హూనులు నిరంతరం దాడులు చేయడం జరిగింది. ప్రభాకరవర్ధనుడు మాల్వాకి చెందినటువంటి యశోధర్మన్ అనే వ్యక్తి సహాయంతో ఒక బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ బలమైన సైన్యం సహాయంతో ప్రభాకరవర్ధనుడు, యశోధర్మన్ ఇద్దరూ కూడా హూనులపై దాడి చేసి హూనుల దండయాత్ర భారతదేశానికి భవిష్యత్తులో ఉండకుండా చేయడం జరిగింది. సో హూనులని జింకల్లాగా వేటాడాడు. సో అతనికి ఉన్న బిరుదు వచ్చేసి హూన హరిణ కేసరి. ప్రభాకరవర్ధన బిరుదు వచ్చేసి హూన హరిణ కేసరి అనమాట. హూన హరిణ కేసరి అనగా హూనులనే జింకలను సింహంలాగా వేటాడినవాడు అని అర్థం. హూనులనే జింకలకు సింహం వంటివాడు అని అర్థము. ప్రభాకరవర్ధనుడు మరణించడం వల్ల అతని భార్య యశోమతి సతీ సహగమనము చేసి మరణించింది. సో మనకి ఒక ఎగ్జామ్లో ఏమడిగారు అంటే మన ప్రాచీన కాలం చివరి భాగంలో సతీ సహగమన వ్యవస్థ ఉంది అని అన్నాడు.
రైట్ అసెషన్ రీజనింగ్లో అడిగాడు. మనకి ఈ పాయింట్ తెలియకపోయి ఉంటే మనకు సతీసాగరం వ్యవస్థ ఉంది లేదని దానిపైన అవగాహన ఉండదు. రైట్ ప్రభాకర వర్ధనుడు చనిపోవడం వల్ల అతని భార్య యశోమతి రైట్ సతీసాగమనం చేసి మరణించింది. అంటే ఆ కాలంలో సతీసాగమనం అమల్లో ఉంది. హర్షవర్ధన్ కాలంలో సతీసాగమనం అమల్లో ఉంది. ప్రభాకర వర్ధన మరణం తర్వాత రాజ్యవర్ధనుడు రాజు కావడం జరిగింది. రాజ్యవర్ధనుడు పెద్ద కుమారుడు. సో పెద్ద కుమారుడు రాజు కావడం జరిగింది. మాల్వా యొక్క రాజు దేవగుప్తుడు గౌడ శశాంకునితో కలిసి, మనకి గౌడ అంటే బెంగాల్ అండి. ఆ కాలంలో గౌడ దేశము అంటే బెంగాల్ దేశము. బెంగాల్ అనే పదం వాడేటప్పుడు గౌడ దేశం అన్నారు. ఈ గౌడ శశాంకుడు మాల్వా దేవగుప్తుడు ఇద్దరు కూడా కనోజ్ పైన దాడి చేశారు. గృహవర్మను చంపివేయడం జరిగింది. గృహవర్మను చంపివేయడం జరిగింది, వధించడం జరిగింది. రాజ్యశ్రీని బందీగా తీసుకువెళ్ళడం జరిగింది. మనకి ఎందుకు దాడి చేశారు అంటే కనోజ్ కోసం దాడి చేయడం జరిగింది. కనోజ్ కోసం దాడి చేయడం జరిగింది. కనోజ్ భారతదేశం యొక్క రాజధానిగా పిలువబడింది. భారతదేశం యొక్క రాజధాని స్టెప్ బై స్టెప్ మారుతూ వచ్చింది. మనకు మౌర్యుల కాలం నుంచి గుప్తుల కాలం వరకు ఎవరి అధీనంలో పాటలీపుత్రం ఉంటే అది వాళ్ళని చక్రవర్తులని పిలిచేవాళ్ళు. రైట్ మనకి హర్షవర్ధన కాలం నాటికి రాజధాని కనోజ్కి మారింది. సో కనోజ్ ఎవరి అధీనంలో ఉంటే వాళ్ళే భారతదేశానికి చక్రవర్తిగా ప్రకటించబడతారు. హర్షవర్ధన కాలం నుండి పుష్యభూతి వంశం కాలం నుండి ఢిల్లీ సుల్తాన్ల వరకు కూడా కనోజ్ అనేది భారతదేశానికి రాజధానిగా ఉంది. అండ్ మనకి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఢిల్లీ అనేది భారతదేశానికి రాజధానిగా వచ్చింది. అండ్ మొఘల్స్ కాలంలో ఆగ్రా భారతదేశం యొక్క రాజధానిగా ఉంది. బ్రిటిష్ వారి కాలంలో కలకత్తా రాజధానిగా ఉంది. అండ్ 1911లో మనకు రాజధాని న్యూఢిల్లీకి షిఫ్ట్ చేశారు. సో 1911 నుంచి ఈ రోజు వరకు కూడా న్యూఢిల్లీ అనేది భారతదేశం యొక్క రాజధానిగా ఉంది. ఈ కనోజ్ అనేటువంటి రాజధాని కోసమే మాల్వా దేవగుప్తుడు గౌడ శశాంకుడు ఇద్దరూ కలిసి ఈ యొక్క కనోజ్పై దాడి చేసి మౌకరి వంశం చెందినటువంటి గృహవర్మను చంపేశారు. ఎవరి గృహవర్మ అంటే రాజ్యశ్రీ యొక్క భర్త. రైట్ రాజ్యశ్రీని బందీగా తీసుకెళ్ళడం జరిగింది. రాజ్యవర్ధనుడు దేవగుప్తునిపై దండెత్తి ఓడించాడు, కానీ గౌడ శశాంకుడి కుట్రలో మరణించడం జరిగింది. గౌడ శశాంకుడి కుట్రలో చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో హర్షవర్ధనుడు స్థానేశ్వర్కి పాలకుడు కావడం జరిగింది. జస్ట్ 16 సంవత్సరాల వయసులో హర్షుడు రాజు అయ్యాడు. ఇక హర్షవర్ధన చూసినట్లయితే ఈయన పరిపాలనా కాలం క్రీస్తు శకం 606 నుంచి 647. ఇతను పరిపాలనకు వచ్చే సమయానికి అతని వయసు జస్ట్ 16 సంవత్సరాలే. రైట్ టోటల్ పుష్యభూతి వంశంలో అతి గొప్ప రాజు ఎవరయ్యా అంటే హర్షుడు అని చెప్పాల్సి ఉంటుంది. హర్షుడి గురించి మనకు సమాచారం ఇచ్చేది బాణుడి యొక్క హర్ష చరిత్ర, హుయాన్సాంగ్ యొక్క సియూకి, అలాగే హర్షుడి శాసనాలైన బాన్సీ కేరా, మధుబన్ శాసనాల్లో హర్షుడి గురించి సమగ్ర సమాచారం మనకు లభిస్తుంది. ఈ యొక్క శాసనాలపైన సంతకం చేశాడు హర్షవర్ధనుడు. శాసనాలపైన సంతకం కూడా చేయడం జరిగింది. రైట్ ఈయన 606లో రాజపుత్ర అనే చాలా చిన్న బిరుదుతోటి రాజయ్యాడు. ఎందుకంటే రాజ్యం ప్రమాదంలో ఉంది. రైట్ తన బావ గృహవర్మ చంపబడ్డాడు, తన అన్న రాజ్యవర్ధన చంపబడ్డాడు. సో ఇతను అంగరంగ వైభవంగా పట్టాభిషేకం చేసుకునేంత టైం లేదు అక్కడ. రాజ్యాన్ని ఆపద నుంచి కాపాడాలి. సో అందుకే చాలా సింపుల్ బిరుదు తీసుకోవడం జరిగింది. హర్షుడిని పరమేశ్వరుడని మధుబన్ బాన్సీ కేరా శాసనాలు పేర్కొన్నాయి. హర్షుడి యొక్క బిరుదు ఏంటయ్యా అంటే పరమేశ్వరుడు. ఏ శాసనాలు? మధుబన్ శాసనము, బాన్సీ కేరా శాసనము. హర్షుడు బలవంతుడు కాక 16 సంవత్సరాల వయసులో రాజయ్యాడని చెప్పాం. రైట్ ఇతను గౌడ శశాంకుని దేవగుప్తుని ఓడించాలంటే తనకు కూడా మిత్రులు కావాలి. రైట్ తన సైన్యము బలహీనమైంది కాబట్టి రాజ్యవర్ధనుడు చంపబడ్డాడు. సో రాజ్యవర్ధనుడు చనిపోయాడు కాబట్టి ఇక్కడ ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఒక ఖచ్చితంగా మిత్రరాజ్యం ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. కామరూప అస్సాం యొక్క పాత పేరు కామరూప పాలకుడైన భాస్కర వర్మతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాడు. రైట్ ఈ యొక్క భాస్కర వర్మ ఎందుకయ్యా అంటే భాస్కర వర్మ అస్సాం రాజు. అస్సాం సరిహద్దు ప్రాంతం బెంగాల్ యొక్క రాజు గౌడ శశాంకుడు. రైట్ ఖచ్చితంగా సరిహద్దు రాజ్యాల వారికి శత్రుత్వం ఉంటుంది. మనకు ఇండియాకు
మనకు పాకిస్తాన్ గొడవ ఏంటండి అంటే సరిహద్దు గొడవ, రైట్. ఇక్కడ బెంగాల్ రాజు గౌడ శశాంకుడు అలాగే కామరూప భాస్కరవర్మ ఇద్దరి మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. సో ఈ సరిహద్దు వివాదాలు ఆసరా చేసుకొని హర్షవర్ధనుడు భాస్కరవర్మతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్స్, స్నేహపూర్వక సంబంధాలు నిర్వహించుకున్నాడు. దేవగుప్తునిపై దాడి చేసి ఓడించి వధించి రాజ్యశ్రీని రక్షించాడు, రైట్. దేవగుప్తుని పై దాడి చేసి ఓడించి వధించి రాజ్యశ్రీని కాపాడాడు, రైట్. ఈ యొక్క పుష్యభూతి వంశం యొక్క గౌరవాన్ని, మౌకరి వంశ గౌరవాన్ని కాపాడాడు. దేవగుప్తుని యొక్క దాయాది మాధవగుప్తాను మాల్వాలో తన సామంతునిగా రాజుగా చేయడం జరిగింది. సామంత రాజుగా నియమించి తనని సామంతుడిగా గుర్తించాడు. దాయాది అంటే సవతి సోదరుడు, దేవగుప్తుని యొక్క సవతి సోదరుడు మాధవగుప్త, రైట్. మొదటి నుంచి కూడా మాధవగుప్త రాజు కావాలనుకున్నాడు, కానీ దేవగుప్తుడు బలవంతుడు కాబట్టి వాడు రాజు అయిపోయాడు, రైట్. హర్షవర్ధనుడి సహాయంతో మాధవగుప్త మాల్వాకి రాజయ్యాడు. హర్షవర్ధనుడు దేవగుప్తుని చంపేశాడు. సో మాధవగుప్తుని మాల్వాకి రాజుగా చేసి తనకి సామంతునిగా నియమించుకున్నాడు. హర్షవర్ధనునికి సామంతునిగా. ఈ యొక్క మాధవగుప్తుడు స్వతంత్ర రాజు కాదు, హర్షవర్ధను యొక్క సామంత రాజుగా పరిపాలించాడు. కామరూప పాలకుడైన భాస్కరవర్మ సహాయంతో గౌడ శశాంకుని ఓడించాడు. మనకి గౌడ శశాంకుడు పరిపాలించేది బెంగాల్, రైట్. భాస్కరవర్మ పరిపాలించేది అస్సాం పక్కనే ఉన్న రాజ్యం బెంగాల్. బెంగాల్కి అస్సాంకి మధ్య, ఈ రెండు రాజ్యాల మధ్య సరిహద్దు సమస్యలు ఉన్నాయి కాబట్టి భాస్కరవర్మ సహాయం చేశాడు హర్షవర్ధనుడికి. శత్రువు యొక్క శత్రువు మిత్రుడు, రైట్. ఇక్కడ గౌడ శశాంకుడు అనేవాడు హర్షుడి యొక్క శత్రువు, గౌడ శశాంకునికి శత్రువు భాస్కరవర్మ, శత్రువు యొక్క శత్రువు మిత్రుడు. సో భాస్కరవర్మ సహాయం చేశాడు. సో గౌడ శశాంకుని ఓడించడం జరిగింది. గౌడ శశాంకుడు శైవ మతస్థుడండి, శైవ మతస్థుడితను. గౌడ శశాంకుడు శైవ మతస్థుడు, రైట్. ఇతను పరమత సహనం లేని రాజు. గౌతమ బుద్ధుడికి గయలో జ్ఞానోదయం అయిందని చెప్పుకున్నాము, గయలో రావి చెట్టుకి కింద జ్ఞానోదయం అని చెప్పుకున్నాము, రైట్. మనకి మౌర్యుల యొక్క చరిత్రలో అశోకుడి గురించి చెప్పుకున్నాము. తిస్సరక్షిత, ఈ తిస్సరక్షిత అనే ఆమె శైవ మతసురాలు. ఆమెకి బుద్ధుడు అంటే ఇష్టం లేదు. బుద్ధుడికి ఏ రావి చెట్టు కింద అయితే జ్ఞానోదయం అయిందో ఆ రావి చెట్టుకి విషపు గోళ్ళతో విషం ఎక్కించింది అని చెప్పేసి మనము ఆల్రెడీ మౌర్యులు చెప్పుకున్నాము. అయితే ఆమె చనిపోయిన తర్వాత విష ప్రభావం తగ్గిన తర్వాత ఆ చెట్టు మళ్ళీ మొలిసింది, ఆ చనిపోయిన చెట్టు మళ్ళీ మొలిసింది విష ప్రభావం తగ్గిన తర్వాత. అయితే ఈ గౌడ శశాంకుడు అనేవాడు, రైట్, మళ్ళీ విషం ఎక్కిస్తే అది మళ్ళీ మొలుస్తుందనే ఉద్దేశంతో టోటల్ వేలతో సహా తీసి బయటేశాడు, మళ్ళీ మొలవకుండా. అంత ద్వేషము బౌద్ధ మతం అంటే ఈ యొక్క గౌడ శశాంకుడికి, రైట్. ఇతడు శైవ మతస్థుడు, శివుణ్ణి మాత్రమే పూజించాడు, రైట్. బుద్ధుణ్ణి వ్యతిరేకించాడు. ఇక రాజ్యశ్రీ కోరికపై హర్షవర్ధనుడు కనోజ్కు రాజధాని మార్చి స్థానేశ్వరం రాజ్యమును కనోజ్లో విలీనం చేసి శీలాదిత్య అనే బిరుదును స్వీకరించాడు, రైట్. మనకి 612 ఏడీలో హర్షవర్ధనుడు కనోజ్ని రాజధానిగా చేసుకోవడం జరిగింది, కనోజ్ని రాజధానిగా చేసుకున్నాడు, రైట్. మనకి 612 ఏడీలో రాజ్యశ్రీ కోరిక మేరకు కనోజ్కి రాజధాని మార్చాడు. స్థానేశ్వరం రాజ్యాన్ని, కనోజ్ రాజ్యాన్ని రెండింటిని విలీనం చేసి కనోజ్ కేంద్రంగా పరిపాలన స్టార్ట్ చేశాడు, రైట్. తను తీసుకున్న మరి ఒక బిరుదు వచ్చేసి శీలాదిత్య, సూర్యుడి వంటి క్యారెక్టర్ కలిగిన వాడు అని అర్థము. సూర్యుడిలో మనము తప్పులు ఎతకలేము, ఇతనిలో కూడా తప్పులు వెతకలేము అని అర్థం అనమాట. 612 ఏడీలో హర్షుడు హర్షశకమును ప్రారంభించడం జరిగింది, హర్షశకాన్ని ప్రారంభించాడు. మనం ఆల్రెడీ గత క్లాసెస్లో వివిధ శకాల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము, మళ్ళొకసారి, రైట్. ఇక మనకి నెక్స్ట్ చూసినట్లయితే నౌశాసి శాసనం. ఈ నౌశాసి తామ్ర శాసనం ప్రకారము
వల్లభి పాలకుడైన రెండవ ధ్రువసేనను ఓడించి అతన్ని అల్లుడిగా చేసుకున్నాడు. అంటే హర్షవర్ధనుని కూతుర్ని రెండవ ధ్రువసేన పెళ్లి చేసుకోవడం జరిగింది. నౌశాసి తామ్ర శాసనము. ఈ శాసనం ప్రకారం వల్లభి పాలకుడు రెండవ ధ్రువసేన హర్షుడి చేతిలో ఓడిపోయాడు. ఓడిపోయి తన కూతుర్ని హర్షుడి కూతుర్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక్కడ గుజరాత్లో ఉన్న రాజ్యం మైత్రక రాజ్యము. రైట్. వీళ్ళ యొక్క రాజధాని వల్లభి. మనకు వల్లభి అనగానే ఏం గుర్తు రావాలంటే హీనాయాన బౌద్ధ మతం గుర్తు రావాల్సి ఉంటుంది. రెండోది జైన మతం యొక్క రెండవ సమావేశం వల్లభిలో జరిగింది. ఈ మైత్రకులు హీనాయాన మతస్థులు, హీనాయాన బౌద్ధ మతస్థులు. వల్లభిలో హీనాయాన విశ్వవిద్యాలయము మైత్రకులే ప్రారంభించడం జరిగింది. వల్లభిలో మనకు నలంద, నాగార్జునకొండ ఇవన్నీ కూడా ప్రధానమైన మహాయాన బౌద్ధ విశ్వవిద్యాలయాలు. ఈ వల్లభి అనేది హీనాయాన విశ్వవిద్యాలయం అన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హర్షవర్ధనుడి సామ్రాజ్యము ఉత్తరాన కాశ్మీర్, దక్షిణాన నర్మదా నది వరకు, తూర్పున బ్రహ్మపుత్ర నది, పశ్చిమాన గుజరాత్ వరకు విస్తరించింది. ఈ 4 ప్రాంతాల మధ్య హర్షుడి రాజ్యం విస్తరించింది. ఉత్తరాన కాశ్మీర్, దక్షిణాన నర్మదా నది, తూర్పున బ్రహ్మపుత్ర నది, పశ్చిమాన గుజరాత్ వరకు విస్తరించింది. హర్షుడు ఆటలలో యుద్ధంలో దర్పశత అనేటువంటి ఏనుగును ఉపయోగించేవాడు. హర్షుడికి ఇష్టమైన ఏనుగు పేరు దర్పశత. రైట్. హర్షుడు నర్మదా నదికి దక్షిణంగా తన రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు. రైట్. విస్తరణ చేయడం భాగంగా పశ్చిమ చాళుక్యులపైన దాడి చేయడం జరిగింది. పశ్చిమ చాళుక్యులు మనకి పశ్చిమ చాళుక్యులు చూసినట్లయితే మనకి మహారాష్ట్ర ప్రాంతం, కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు. రైట్. అలాగే ఈ యొక్క రెండవ పులకేశి అనేవాడు హర్షవర్ధనుడికి సమకాలీన రాజుగా చెప్పాలి. రైట్. నర్మదా నది ఒడ్డున హర్షవర్ధనుడికి రెండవ పులకేశికి మధ్య యుద్ధం జరిగింది. రైట్. ఈ యుద్ధంలో రెండవ పులకేశి హర్షవర్ధనుడిని ఓడించాడు. హర్షవర్ధనుడు ఓడించాడు. అయితే ఇక్కడ చూడండి, మనకు ప్రధానంగా ఇక్కడ ఎవరు ఎక్కువగా నష్టపోలేదు. నర్మదా నది యుద్ధం తర్వాత ఎవరు నష్టపోలేదు. రెండవ పులకేశి హర్షుని పైన దాడి చేయలేదు. హర్షుని క్షమించి పంపించేశాడు. నర్మదా నదిని సహజ సరిహద్దుగా గుర్తించడం జరిగింది. సహజ సరిహద్దు అంటే ఇరు రాజ్యాల వారు సైన్యాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇరు రాజ్యాలు మనకి హర్షవర్ధనుడు కానీ పులకేశి కానీ రెండు వైపులా సైన్యాలు పెట్టరు. అప్పుడు ఇద్దరికి సైన్యం యొక్క ఖర్చు తగ్గిపోతుంది. ఎందుకు అలాగా? ఇక్కడ గెలిచింది రెండవ పులకేశి కదా, మరి ఎందుకైనా ఎటువంటి నష్టపరిహారం తీసుకోలేదంటే అతనికి పల్లవులతో సమస్య ఉంది. పల్లవులతో సమస్య ఉండడం వల్ల, ఆ పల్లవుల సమస్య వల్ల ఇతను రెండు వైపులా శత్రువుల్ని కోరుకోలేదు. రైట్. ఇటువైపు పల్లవులతో, దక్షిణంగా పల్లవులతో, ఉత్తరాన హర్షుడితో యుద్ధం పెట్టుకుంటే ఇతనే నాశనం అయిపోతాడని భావించి, రైట్, మనకి రఫ్గా చూసినట్లయితే ఇది పల్లవ రాజ్యము, రైట్, ఇది పశ్చిమ చాళుక్య రాజ్యము, రైట్, ఇది వచ్చేసి మనకు ఉత్తర భారతదేశం అనుకుంటే, రైట్, ఇక్కడ శత్రువులు ఉంటే కరెక్ట్ కాదు. సో అందుకే ఫ్రెండ్షిప్ ట్రీటీ పెట్టుకున్నాడు హర్షవర్ధన్ తోటి, స్నేహపూర్వక సంధి చేసుకున్నాడు హర్షవర్ధన్ తోటి. సో ఒకవైపే సైన్యాన్ని కాన్సన్ట్రేట్ చేసే పల్లవులతో, రైట్, అతను గెలవగలుగుతాడు. రెండు వైపులా సైన్యాన్ని విభజించాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్యం అంటే చాలా ఖర్చు. రైట్, రెండిట్లో ఫోకస్ చేయలేక రెండిట్లో కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఆలోచించి ఒక స్నేహపూర్వక సంధి చేసుకున్నారు. నర్మదా నదిని సహజ సరిహద్దుగా గుర్తించుకోవడం జరిగింది. హర్షుడు అశోకుడి తర్వాత సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రాజుగా చెప్పాల్సి ఉంటుంది. రైట్, సంక్షేమ కార్యక్రమాలు అత్యధికంగా చేయడం జరిగింది. రైట్, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో మహామోక్ష పరిషత్ను నిర్వహించి బ్రాహ్మణులకు, శ్రమణులకు దాన ధర్మాలు విరివిగా చేసేవాడు. రైట్, అశోకుడి తర్వాత సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దాన ధర్మాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రాజు హర్షవర్ధనుడు. గత 5 సంవత్సరాల్లో ఎంతైతే సంపాదిస్తాడో అదంతా కూడా తీసుకొని, రైట్, ప్రయాగకు వస్తాడండి. ప్రయాగలో
రైట్ దాదాపు 75 రోజుల పాటు దాన ధర్మాలు చేసి వెళ్ళిపోతాడు బ్రాహ్మణులకి శ్రమణులకి. మనకి బ్రాహ్మణులు అంటే తెలుసు, శ్రమణులు అంటే సత్యాన్వేషణ చేస్తూ ఇంటి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. బౌద్ధ సన్యాసులు, జైన సన్యాసులు, అజీవక సన్యాసులు, చార్వక సన్యాసులు, రైట్ వివిధ మత సన్యాసులు శ్రమణులని సింగిల్ వర్డ్లో చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహామోక్ష పరిషత్ మొదటి రోజున బుద్ధుణ్ణి, రెండవ రోజున ఆదిత్యాన్ని, మూడవ రోజున శివుణ్ణి పూజించేవారు. రైట్ మనకి టోటల్గా 6 సార్లు మహామోక్ష పరిషత్ నిర్వహించడం జరిగింది. 6 సార్లు మహామోక్ష పరిషత్ నిర్వహించారు. మొదటి 5 సార్లు ప్రయాగలో నిర్వహించడం జరిగింది. మొదటి 5 సార్లు ప్రయాగలో నిర్వహించారు. ఆరవ సారి క్రీస్తు శకం 643లో కనోజ్లో మహామోక్ష పరిషత్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ చూడండి 6 సార్లు అన్నాం, 6లో 5 సార్లు ప్రయాగలోనే, ఒకే ఒకసారి కనోజ్లో. సో మనకు ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు అది కాకుండా తక్కువ సార్లు అడిగే అవకాశం ఉంటుంది. 643 ఏడీలో రైట్ ఏ ప్రాంతంలో మహామోక్ష పరిషత్ని హర్షవర్ధన్ నిర్వహించాడు అంటారు? కనోజ్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. హర్షుడు మహామోక్ష పరిషత్ని 643 ఏడీలో కనోజ్లో నిర్వహించాడు. ఈ సమావేశానికి భాస్కర వర్మతో పాటు 18 రాజ్యాల రాజులు కూడా హాజరయ్యారు. తన 18 సామంత రాజ్యాలు రైట్ అతని కింద ఉన్నటువంటి 18 సామంత రాజ్యాలు కూడా వచ్చారు. భాస్కర వర్మ కూడా రావడం జరిగింది. ఈ సమావేశానికి హుయాన్సాంగ్ అనే చైనా బౌద్ధ యాత్రికుడు కూడా రావడం జరిగింది. చైనా బౌద్ధ యాత్రికుడు కూడా హాజరు కావడం జరిగింది. హుయాన్సాంగ్ చైనా బౌద్ధ యాత్రికుడు. ఇతన్ని మనం ఏమని పిలుస్తామంటే మనకి యాత్రికులలో రారాజు అని పిలుస్తాం. హుయాన్సాంగ్ని యాత్రికులలో రారాజు అని పిలుస్తాము. హుయాన్సాంగ్ సియూకి అనే గ్రంథం రాయడం జరిగిందండి. సియూకి అనే గ్రంథం రాయడం జరిగింది. రైట్ మనకి ఈ యొక్క హుయాన్సాంగ్ అనే వ్యక్తి ఇక్కడ జరిగినటువంటి చర్చల్లో విజయం సాధించాడు. ఇతను బ్రాహ్మణులని, జైనులని, రైట్ అజీవకులని, చార్వకులని అందరినీ కూడా తన యొక్క టాలెంట్ తోటి ఓడించడం జరిగింది, తన ప్రతిభతోటి ఓడించడం జరిగింది. సో హర్షవర్ధనుడు హుయాన్సాంగ్కి బంగారు నాణ్యాలతోటి అభిషేకం చేశాడు. రైట్ బంగారు నాణ్యాలతోటి అభిషేకం చేయడం జరిగింది. రైట్ సియూకి గ్రంథంలో అత్యధిక సమాచారం హర్షవర్ధన గురించే రాశాడు హుయాన్సాంగ్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బాణుడు అన్న ఒకడే. బాణుడు హర్షుడి యొక్క ఆస్థాన కవి. సో హర్షుడి యొక్క జీవిత చరిత్రను హర్ష చరిత్ర పేరుతో రాయడం జరిగింది. రైట్ అలాగే కాదంబరి, చండీ శతకం అనే గ్రంథాలు రాయడం జరిగింది. రైట్ మరి ఒక గ్రంథం వచ్చేసి పార్వతీ కళ్యాణము. బాణుడు హర్ష చరిత్ర, కాదంబరి, పార్వతీ కళ్యాణం మరియు చండీ శతకంను రాయడం జరిగింది. రైట్ సొద్దాల మరి ఒక కవి, ఇతను హర్షుడి యొక్క ఆస్థానంలో ఉన్నాడు. ఉదయ సుందరి కథ అనేటువంటి గ్రంథం రాయడం జరిగింది. సొద్దాల ఉదయ సుందరి కథ. మయూరుడు సూర్యశతకం రచించాడు. మయూరుడు సూర్యశతకము. హర్షుడు స్వయంగా కవి. హర్షుడు నాగానందం, ప్రియదర్శిని, రత్నావళి అనే గ్రంథాలు రాయడం జరిగింది. ఇవి నాటకాలండి. నాటకాల విధంగా రాశాడు. రైట్ మనకి ప్రియదర్శిని చూసినట్లయితే ఇందులో గర్భనాటక శైలిని ఉపయోగించడం జరిగింది. గర్భనాటక శైలిని ఉపయోగించాడు హర్షుడు. ఒక నాటకం లోపల మరి ఒక నాటకం ఉంటే దాన్ని గర్భనాటకం అంటాం. ప్రియదర్శిని అనేది గర్భనాటక శైలిలో రాయబడిందిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్ ఈ యొక్క గ్రంథాలని చైనా, జపాన్, కొరియా బౌద్ధ ఆశ్రమాల్లో ఇంకా కూడా చాలా పాపులర్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ కూడా ఈ యొక్క నాటకాలని చాలా చక్కగా ప్రదర్శనలో ఇవ్వడం జరిగిందనమాట. రైట్ ఏదైనా బౌద్ధ పండుగలు వచ్చినప్పుడు ఈ యొక్క ప్రియదర్శిని, రత్నావళి, నాగానందం నాటకాలు అక్కడ ప్లే చేసేవాళ్ళు. ప్రియదర్శిని చాలా ఫేమస్ అన్నమాట. శీలభద్ర గురించి చూసినట్లయితే హర్షుడి కాలంలో నలంద విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన ఆచార్యుడు. హర్షుడు నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలు దానం చేసినట్లుగా మనకి హుయాన్సాంగ్ చెప్పడం జరిగింది. హుయాన్సాంగ్ ప్రకారం హర్షుడు నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలు దానం చేశాడు. నలంద విశ్వవిద్యాలయంలో
రైట్. ఎవరైనా చదువుకోవాలనుకుంటే ముందు వాళ్ళు నలందకు యూనివర్సిటీకి రావాల్సి ఉంటుంది. గేట్ దగ్గర ఒక గేట్ కీపర్ ఉంటాడు. ఆ గేట్ కీపర్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళు లోపలికి వెళ్ళి చదువుకోవచ్చు, మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు. అలా రోజుకు 10 మంది వస్తున్నారు. రైట్. ఆ 10 మందిలో 2 మాత్రమే ఆన్సర్ చెప్పగలుగుతున్నారు. సో 2 లోపలికి వెళ్ళి చదువుకునే వాళ్ళు, మిగతా 8 మంది వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు. రైట్. ఒక గేట్ కీపర్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగితేనే అతను లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్. ఎంట్రన్స్ టెస్ట్, సింపుల్గా మనకి భాషలో ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. మనకి ఇందులో 3 పెద్ద లైబ్రరీలు ఉన్నాయి. రైట్. రత్నోదరి, రత్నరంజక, రైట్, మనకి ముఖ్యమైన లైబ్రరీస్గా చెప్పాల్సి ఉంటుంది. హుయాన్సాంగ్ ఇక్కడ చదువుకున్నట్టుగా రాయడం జరిగింది, ఇక్కడ చదువుకోవడం జరిగింది. రైట్. మనకి ఇంకా పాలన విషయంకి వచ్చినట్లయితే గుప్తుల పాలన విధానం కొద్దిపాటి మార్పులతో అనుసరించారు. రాజుకు సలహా ఇచ్చుటకు మంత్రి పరిషత్ ఉండేది, మంత్రి పరిషత్ అనేది ఉండేది. రైట్. మహాసంధి విగ్రహక, మహాబలాధికృత, సేనాపతి, రాజస్థానీయ, అక్షపటలిక మొదలగు ఉద్యోగస్తులు రాజుకు సహాయంగా ఉండేవారు. పటిష్టమైన ఉద్యోగ సామ్యం ఉన్నట్లు మధుబన్ మరియు బాన్సీకేరా శాసనాల ద్వారా తెలుస్తుంది. రైట్. భుక్తి, విషయం, పథకం, గ్రామం అనే విభాగాలు ఉండేవి, మనకి భుక్తి రాష్ట్రము, రాష్ట్రం కింద విషయము, విషయం కింద పథకము, పథకం కింద గ్రామము. మనకి ఇప్పుడు ఎలాగైతే రాష్ట్రము, జిల్లా, మండలము, గ్రామం అంటున్నామో ఆ టైంలో భుక్తి, విషయము, పథకము, గ్రామం అనేవాళ్ళు. 1/6 వంతు భూమి శిస్తు వసూలు చేశారు. పండిన పంటలో 1/6 వంతు భూమి శిస్తుని వసూలు చేశారు. బాగా, హిరణ్య, తుల్య, మేత అనే మొదలగు పన్నులు విధించేవారు. ప్రజలు పవిత్రత, నైతికత కలిగి ఉన్నారని చెప్పేసి హుయాన్సాంగ్ పేర్కొనడం జరిగింది. తీవ్రమైన నేరాలకు అంగవిచ్ఛేదన, దేశ బహిష్కరణ శిక్ష ఉండేది అని చెప్పడం జరిగింది. అధికారులకు ధాన్యము, భూముల రూపంలో జీతాలు, సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించేవారు. అధికారులకు ధాన్యము, భూముల రూపంలో జీతాలు ఇచ్చేవారు, సైనికులకి నగదు రూపంలో జీతాలు ఇచ్చేవారు. రైట్. మనకి ఇక హర్షవర్ధనుడు, మనకి చివరిగా చూసినట్లయితే హర్షవర్ధనుడు సంబంధించి, ఈ హర్షవర్ధనుడు చైనాతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడండి. చైనా రాజు తైత్సంగ్, చైనా రాజు తైత్సంగ్తో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. రైట్. చైనా రాజు కూడా బౌద్ధ మతాన్ని ఆదరించడం జరిగింది. ఈ చైనా రాజు వచ్చేసి రైట్ మనకు వాంగ్ హుయాన్సే అనే వ్యక్తిని భారతదేశానికి రాయబారిగా పంపించడం జరిగింది. వాంగ్ హుయాన్సే. రైట్. ఇతను 647 ఏడీలో భారతదేశానికి వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు అప్పటికే హర్షవర్ధనుడు మరణించడం జరిగింది. రైట్. హర్షవర్ధనుడికి పుత్ర సంతానం లేని కారణంగా అరుణాశ్వ అనే వ్యక్తి అధికారాన్ని ఆక్రమించుకున్నాడు. వాంగ్ హుయాన్సే బౌద్ధ మతస్థుడు, అరుణాశ్వ శైవ మతస్థుడు. రైట్. అరుణాశ్వ శైవ మతస్థుడు ఈ వాంగ్ హుయాన్సేని వేధించడం జరిగింది. వాంగ్ హుయాన్సే ఇండియా నుంచి పారిపోయి చైనా చక్రవర్తి మరియు భాస్కర వర్మ వీళ్ళిద్దరి సహాయంతో అరుణాశ్వను చంపేసి వాంగ్ హుయాన్సే ఈ యొక్క భాస్కర వర్మ సహాయంతో, చైనా చక్రవర్తి సహాయంతో అరుణాశ్వను చంపేసి రైట్ ఈ యొక్క రాజ్యాన్ని స్వేచ్ఛ కల్పించడం జరిగింది. రైట్. మనకి వాంగ్ హుయాన్సే మనకి ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే మనకి 4 ముఖ్యమైన బౌద్ధ యాత్రికులు ఉన్నారు. పాహియాన్ రైట్ 399లో ఇండియాకు వచ్చాడు. 414 ఏడీలో ఇండియా నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పాహియాన్ 399 నుంచి 414. నెక్స్ట్ హుయాన్సాంగ్. ఈ హుయాన్సాంగ్ చూసినట్లయితే 630లో గాంధారా, దాన్నే మనం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాం, గాంధారాలో ఎంటర్ అయ్యాడు. 644లో కంచి మీదుగా
ఇతను చైనాకి బయలుదేరడం జరిగింది. రైట్, మనకి పాహియాన్ హుయాన్సాంగ్ ఇద్దరూ కూడా భూమార్గం గుండా ఇండియాకు వచ్చారు, సముద్ర మార్గం గుండా చైనాకి వెళ్ళారు. రైట్, మనకి హుయాన్సాంగ్ గాంధారా, ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, ఆ కాలంలో గాంధార భారతదేశం అని చెప్పుకున్నాం. గాంధార మీదుగా కనౌజ్కి వచ్చాడు, కనౌజ్ నుంచి నలందకు వచ్చాడు, నలంద నుంచి మళ్ళీ వేంగికి వచ్చాడు, వేంగి నుంచి బాదామికి వచ్చాడు, బాదామి నుంచి మళ్ళీ కంచికి వచ్చాడు, కంచి నుంచి రైట్ అతను తన చైనా రాజ్యానికి వెళ్ళడం జరిగింది. రైట్, నెక్స్ట్ వచ్చిన వాడు వాంగ్ హుయాన్సే. వాంగ్ హుయాన్సే రైట్ 647లో వచ్చాడండి. హర్షుడిని కలవడం కోసం వచ్చాడు, కానీ దురదృష్టవశాత్తు హర్షుడు మరణించడం జరిగింది. హర్షుడిని కలవకుండానే వెనక్కి వెనక్కి తిరిగాడు. అరుణాశ్వ ఇతన్ని వేధించడంతో చైనా చక్రవర్తి అలాగే భాస్కర వర్మ సహాయంతో ఈ యొక్క అరుణాశ్వని అంతం చేయడం జరిగింది. రైట్, ఇత్సింగ్. మనము ఇత్సింగ్ గురించి శ్రీగుప్తుడి దగ్గర చెప్పుకున్నాము. రైట్, 675లో ఇండియాకు వచ్చాడు, 685 వరకు ఇండియాలో ఉన్నాడు. ఈయన సముద్ర మార్గం గుండా వచ్చాడండి, సముద్ర మార్గం గుండా వచ్చాడు, భూమార్గం గుండా వెళ్ళిపోయాడు. రైట్, ఈ నలుగురు చైనా బౌద్ధ యాత్రికులు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. రైట్, ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే వీళ్ళ నలుగురు పేర్లు ఇచ్చేసి మనకి కాలక్రమ అనుసారంగా పెట్టండి అని చెప్పేసి, కాలక్రమ అనుసారంగా పెట్టండి అంటాడు. సో మనకి టైం పీరియడ్ తెలియకపోతే ఆన్సర్ చేయడం కష్టము. మనకి మొదట ఎవరు వచ్చారండి? పాహియాన్ 399లో వచ్చాడు. సెకండ్ హుయాన్సాంగ్ 630లో వచ్చాడు. రైట్, నెక్స్ట్ వచ్చింది వాంగ్ హుయాన్సే 647. అండ్ చివరిగా వచ్చింది ఇత్సింగ్. ఇది మనము క్రొనాలజీ గుర్తుపెట్టుకోవాలి, దాని ప్రకారం మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు పుష్యభూతి వంశం యొక్క సమాచారము. రైట్, మనకి ఎగ్జామ్ పైన ఇటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.